ఇప్పుడు నేను చెప్పబోతున్న వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కలవరపడవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఒక స్కూల్లో టీచర్ను చాలా దారుణంగా హత్య చేసిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఈ హత్య చేసింది కూడా తన స్టూడెంటే. క్లాస్ రూమ్లో నుంచి బయటికి లాక్కొచ్చి మెడ ఛాతీ భాగంలో 30 సెకండ్లలో 27 సార్లు కత్తితో పొడిచినట్లుగా తెలుస్తుంది. హర్యానా ఫరీదాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే బాధితురాలు సంధ్య ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన జరిగిన 2 గంటల్లోనే నిందితుడు అమిత్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య గతంలో పనిచేసిన కోట్ గ్రామంలోనే ఒక స్కూల్లో అమిత్ స్టూడెంట్. అయితే సంధ్యకు గతంలోనే వివాహం అయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా అమిత్ సంధ్య మధ్య ఎఫ్ఐఆర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే భర్తకి ఈ విషయం ఎక్కడ తెలుస్తుందో అన్న భయంతో అమిత్ను దూరం పెడుతూ వచ్చింది సంధ్య. అప్పటి నుంచి సంధ్యను వేధించడం మొదలుపెట్టాడు అమిత్. గతంలోనే పోలీసులకు సంధ్య ఫిర్యాదు కూడా చేసింది. అయితే అమిత్ పేరెంట్స్ వేడుకోవడంతో ఆ కేసును వెనక్కి తీసుకుంది. 4 రోజుల క్రితం సంధ్య నాకు దక్కకపోతే నీకు కూడా దక్కనివ్వను అంటూ ఆమె భర్తకు వార్నింగ్ కూడా ఇచ్చాడంట అమిత్. ఒక మాస్క్ వేసుకొని స్కూల్లోకి వచ్చాడు. క్లాస్ రూమ్ నుంచి సంధ్యను బయటికి లాక్కొచ్చి తీవ్రంగా దాడి చేశాడు. చివరికి 27 కత్తిపోట్లతో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారింది. అమిత్ని ఎన్కౌంటర్ చేయాలంటూ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు ఒక మైనర్ బాలుడు అతను కూడా. ఇప్పుడు ఈ అంశం చాలా రకాల భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశం మీద చాలా చర్చలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ చేయొచ్చు, మాతో షేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను. అదిగో అక్కడ ముసుగు వేసి పట్టుకొచ్చారు కదా, అతనే అమిత్. అతను కూడా ఆ టీచర్ స్టూడెంట్ అని అంటూ తెలుస్తుంది. అయితే ఆ టీచర్కి అమిత్కి మధ్య ఎఫ్ఐఆర్ ఉందట. చిన్న వయసు, ఒక మైనర్ అబ్బాయి. ఆ యువతి వయసు కూడా పెద్ద వయసేం కాదు, అరౌండ్ 28 years అంటూ తెలుస్తుంది. అయితే అప్పటికే పెళ్ళయింది, తనకి పిల్లలు కూడా ఉన్నారు. గతంలో తాను పనిచేసిన స్కూల్లో అతను విద్యార్థి అంటూ తెలుస్తుంది. సంధ్య గతంలో కోట్ గ్రామంలో ఒక స్కూల్లో పనిచేసింది. అక్కడ అమిత్ తన స్టూడెంట్ అట. అయితే అప్పటికే పెళ్ళయి 2 పిల్లలు ఉన్నటువంటి సంధ్య ఆ యువకుడితో 2 సంవత్సరాలుగా అఫైర్లో ఉంది అంటూ తెలుస్తుంది. భర్తకి ఈ విషయం ఎక్కడ తెలుస్తుందో కొంత అనుమానం రావడం మొదలైంది. అయితే ఎక్కడ ఈ విషయం తెలుస్తుందో అన్న భయంతో అతన్ని దూరం పెట్టడం మొదలుపెట్టింది. అది తట్టుకోలేక చాలాసార్లు వేధించాడు. తన వెంట పడడం, స్కూల్ దగ్గరికి వెళ్ళడం, చాలాసార్లు గొడవ పడడం లాంటివి కూడా జరిగాయంటూ తెలుస్తోంది. అయితే ఇంకా ఎంతకీ తన మాట వినకపోవడంతో చివరికి ధైర్యం చేసి ఆ మహిళ భర్తకే డైరెక్ట్గా కాంటాక్ట్లోకి వెళ్ళాడట. నాకు గనక దక్కకపోతే నీకు కూడా దక్కనివ్వను తనని అంటూ భర్తనే బెదిరించాడట. వెళ్ళి కేసు పెట్టింది ఆ టీచర్. అయితే మళ్ళీ అమిత్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి చిన్నపిల్లోడు తెలుసో తెలియకో చేస్తున్నాడు, కేసు పెడితే అతని కెరీర్ పాడవుతుంది, క్షమించమని చెప్పి వేడుకుంటే, బ్రతిమలాడుకుంటే కేసు వెనక్కి తీసుకుందట సంధ్య. అయితే ఈ టైంలో కూడా అప్పటికీ మళ్ళీ మాట వినకుండా తన వెంట పడుతూ ఉంటే వార్నింగ్ ఇచ్చిందట, ఈసారి కేసు వెనక్కి తీసుకోనని. ఇక ఇలా కాదు, తనకి దక్కదన్న కోపంతో పగను పెంచుకొని తనకి దక్కకపోతే ఇంకెవరికి దక్కకూడదని ఒక కత్తి తీసుకొని వెళ్ళాడు. ఫేస్కి మాస్క్ పెట్టుకొని స్కూల్లోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు ఆ టీచర్ ఎక్కడైతే పనిచేస్తుందో సంధ్య, ఆ స్కూల్లోకి మాస్క్ పెట్టుకొని వెళ్ళాడు. వెళ్ళి ఆ టీచర్ కనిపించగానే తనని పట్టుకొని బయటికి లాక్కొచ్చి విచక్షణారహితంగా తన మీద దాడి చేశాడు. చుట్టూ ఉంది చిన్న పిల్లలు, కొంతమంది టీచర్స్ ఉన్నారు, లేదంటే చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు భయపడి పరుగులు తీశారు. ఆ తర్వాత 27 సార్లు ఆ మహిళని విచక్షణారహితంగా పొడిచాడు ఆ కత్తితో. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా దాడి చేశాడు.
అంత దారుణమైన కత్తిపోట్లతో ఆ గాయాలతో చివరికి రక్తం ఓడుతూ ఆ మహిళ ఆ టీచర్ అక్కడే ప్రాణాలు కోల్పోయింది. అదిగో అదిగో మీరు చూడండి ఒకసారి ఆ విజువల్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇట్ ఈస్ వెరీ వెరీ మచ్ హార్ష్ టు సీ. బట్ ఇదిగో బయటకు తీసుకొచ్చాడు, ఒక్కసారిగా దాడి చేయడం మొదలుపెట్టాడు, విచక్షణారహితంగా పొడవడం మొదలుపెట్టాడు. ఎవరో వచ్చారు ఆపడానికి, వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడు, పొడి చేస్తాను మిమ్మల్ని కూడా అంటూ వాళ్ళని దూరంగా వెళ్ళమని బెదిరిస్తున్నాడు. చేతిలో కత్తుంది, అతను దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. ఇంకో పక్క ఆ మహిళ ఏమో, ఆ టీచర్ ఏమో ఆ గాయాలతో చూడండి ఎలా దాడి చేస్తున్నాడు. కంటిన్యూస్గా హీస్ బీన్ స్టాబింగ్, కంటిన్యూస్గా అలా పొడిచి 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 చివరికి ఆ టీచర్ ప్రాణాలు అక్కడే తీశాడు. ఇతరులు వచ్చి చూసేలోపే చూడండి వాళ్ళందరూ కూడా నిర్ఘాంతపోతున్నారు, భయపడుతున్నారు దగ్గరికి వెళ్ళాలంటే. అదిగో మాస్క్ వేసుకున్నాడు, అక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా జుట్టు పట్టుకుని లాగి తనని పొడవడం మొదలుపెట్టాడు. మనం చూడవచ్చు అక్కడ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్రూటల్ ఇన్సిడెంట్. అందులోనూ స్కూల్లో ఇక్కడ రెండు విషయాలు, ఒకటి కొంత నైతికత అనే అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఇప్పుడు ఆ అంశం ప్రధానమైన విషయం కాకపోవచ్చేమో, బట్ తన స్టూడెంట్తో ఒక టీచర్ ఇలాంటి ఒక రిలేషన్ పెట్టుకోవడం అనేది ఎంత దారుణమైన విషయం. చిన్న వయసు ఉంటుంది పిల్లలకి, వాళ్ళు ఆ మాయలో పడిపోతే, ఆ మత్తులో పడిపోతే ఒక్కోసారి ఇమెచ్యూర్ మెంటాలిటీస్ అయి ఉండి, మైనర్ అబ్బాయి, of course I'm not trying to support him, but at the same time we should understand the sensibilities. రెండు వైపుల నుంచి ఆలోచించాలి కదా. ఆ అబ్బాయికి తెలిసి తెలియని వయసులో ఇలా తనతో ఒక రిలేషన్ పెట్టుకుంటే, ఒక ఇన్ఫాక్చుయేషన్లో ఉండి, ఒక డెస్పరేట్ కండిషన్లో ఉండి ఒక్కసారిగా మాట్లాడడం ఆపేస్తే, ఇక తనతో మాట్లాడక ఆల్రెడీ పిచ్చెక్కిపోతున్నాడు. వేరే వాళ్ళతో ఉంటుందన్న కోపం ఉంది, అంటే భర్తతోనే, బట్ స్టిల్ వేరే వాళ్ళు, తనకి కావాల్సింది తనది మాత్రమే అని చెప్పేసి అనుకుంటున్న మనిషి ఇలా వేరే వాళ్ళతో ఉంటుందని తెలిసి, అంత మెచ్యూరిటీ లేక, పరిస్థితులను అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేక చివరికి ఇంత ఘాతుకానికి ఒడిగట్టాడు. మరోవైపు ఖచ్చితంగా ఇది చాలా దారుణం. ఒక స్టూడెంట్ ఇంత క్రూరంగా బిహేవ్ చేసి తన టీచర్ని బయటికి లాక్కొచ్చి అందరి ముందు కత్తితో ఇన్నిసార్లు దాడి చేసి, ఇంత దారుణంగా దాడి చేసి ప్రాణాలు తీయడం క్లియర్ రాక్షసత్వం ఇది నిజం చెప్పాలంటే. ఒక్కసారి ఈ ఇన్సిడెంట్కి సంబంధించి పోలీసులు ఏమంటున్నారో చూడండి. सिकरोना गांव के अंदर सरस्वती स्कूल के अंदर एक महिला टीचर की धारदार हथियार से हमला करके हत्या कर दी गई। उसी संदर्भ में एफआईआर नंबर 591 सेक्टर टाउन पुलिस स्टेशन के अंदर बीएनएस की धारा 103 सब सेक्शन 1 के तहत दर्ज किया गया है। और उसी मामले में कार्रवाई करते हुए क्राइम ब्रांच एवीटीएस की जो हमारी टीम है, जो सिकरोना के अंदर ही मौजूद है, उन्होंने वारदात से मात्र 2 घंटे के अंदर ही जो है वो आरोपी को काबू करने के अंदर सफलता हासिल की। आरोपी जिसे गिरफ्तार किया गया है उसका नाम अमित है और कोट गांव का वो रहने वाला है, फरीदाबाद का ही। और जो मृतका को पहले से ही जो है वो जानता था, उससे परिचित था, उसके द्वारा इस वारदात को अंजाम दिया गया। आरोपी को गिरफ्तार कर लिया गया। ड्यूरिंग पुलिस रिमांड अब उससे सख्ती से पूछताछ की जाएगी। माननीय न्यायालय में पेश करके उसका पुलिस रिमांड लिया जाएगा और जो रिकवरीज है की जाएगी। कारण क्या रही? जैसे मैंने बताया कि जो मृतका है वो पहले आरोपी अमित के ही गांव के अंदर एज टीचर काम करती थी, वहां से वो पहले से उसे जानता था। और अमित लगातार उस महिला का पीछा कर रहा था, वो उससे पीछा छुड़वाना चाह रही थी। उसने उसको पुलिस में शिकायत करने की भी धमकी दी थी। जब से उसने उसे इस तरीके की धमकी दी थी, उसके बाद उसने उसके साथ इस तरीके की बात जबरदस्ती उसको पीछा कर रहा था। और जब उसने शिकायत के बारे में कहा कि मैं तुम्हारे बारे में शिकायत करूंगी, तो उसने इस वारदात पर लिया। कहाँ से गिरफ्तार इसको किया गया? जो आरोपी है उसको सिकरोना के पास से ही गिरफ्तार कर लिया गया था, वारदात से मात्र 2 घंटे। एसीपी साहब काम क्या करते हैं? आरोपी जो है 21 वर्ष का है, इसका पुराना कोई क्रिमिनल रिकॉर्ड नहीं है, ये दूध बेचने का काम करता है और वहीं आसपास के इलाके के अंदर। एसीपी साहब, इस लड़की ने पहले 2 बार शिकायत दे चुकी है पुलिस में, और उसके जो है क्या नाम, उसके बावजूद भी उस पर कोई कार्रवाई नहीं होती, तो इतना बड़ा हादसा नहीं होता अगर कार्रवाई नहीं जाता। जो इन्होंने अगर पहले कोई भी शिकायत दी थी, तो जैसा आपने बताया है उसमें उनके द्वारा कोई कार्रवाई नहीं करवाने के बारे में कहा गया था। और अगर कोई कार्रवाई इस तरीके की शिकायत दी जाती है, डेफिनेटली उसको करवाई। कितने स्कूल में भी इतनी देर तक ये खड़ा रहा है, स्कूल प्रशासन ने भी कोई शोर नहीं मचाया, कोई सिक्योरिटी भी इतनी नहीं थी।
जो स्कूल में आप बता रहे हैं कि पहले से खड़ा रहा, उस बारे में कोई स्कूल प्रशासन के द्वारा कोई भी किसी तरीके की इंटीमेशन पुलिस को या फिर कहीं पे भी कोई विरोध उस तरह नहीं दर्ज कराया गया था। वारदात के बाद पुलिस को इन्फॉर्म किया गया और पुलिस ने त्वरित कार्रवाई करते हुए 2 घंटे के अंदर आरोपी को सर ये महिला के संपर्क में कब से సో మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మరికొంత విచారణ జరిపే ప్రయత్నం చేస్తున్నారు. అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది, ఇంతవరకు ఈ విషయం ఎలా వచ్చింది అనే కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో స్కూల్స్లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ముఖ్యంగా మైనర్స్ అవ్వచ్చు, లేదంటే జస్ట్ మైనారిటీ తీరిపోయిన వాళ్ళు అయి ఉండొచ్చు, మేబీ అరౌండ్ 21 ఇయర్స్ 22 ఇయర్స్, ఇంత యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు ఇలాంటి బ్రూటల్ క్రైమ్స్కి పాల్పడుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. విచక్షణ కోల్పోయి ఏదో మత్తు పదార్థాలకు అలవాటు పడ్డము, లేకపోతే ఒక ఎక్స్ట్రీమ్ ఎమోషనల్ బర్డన్తో ఇష్టం వచ్చినట్లుగా పిచ్చిగా బిహేవ్ చేసి అవతల వాళ్ళ ప్రాణాలు తీయడమో లేదంటే వాళ్ళ ప్రాణాలు తీసుకోవడం మనం చూస్తున్నాం. పేరెంట్స్ షుడ్ బి మోర్ కేర్ఫుల్ ఇలాంటి విషయాల్లో. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో కూడా ఒకవేళ పేరెంట్స్ కనుక ముందే కేర్ఫుల్గా ఉండుంటే, తన కొడుకు ఏం చేస్తున్నాడు, అతని కండిషన్ ఏంటి అనేది ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకుంటూ ఉండుంటే మేబీ ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో. అండ్ అఫ్ కోర్స్ ఆ టీచర్ది తప్పు లేదా అంటే కొంత ఉంది, లేదని మనం చెప్పలేం. తనకంటే చిన్న వయసులో ఒక స్టూడెంట్తో తను ఇలా అఫైర్ పెట్టుకోవడం, పెళ్ళై ఉండి పిల్లలు ఉండి ఒక ఇమెచ్యూర్ పర్సన్తో ఇలా ఒక బాండింగ్ని పెంచుకోవడం అనేది, సడన్గా మళ్ళీ ఆ బాండింగ్ని తెంచుకోవడం, ఇలాంటి అగ్రెసివ్ రియాక్షన్స్కి చాలాసార్లు కారణం అవ్వడం మనం చూసాం. యూ కెన్ సీ ద సిమిలర్ ఇన్సిడెంట్ అగైన్. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి. साथ उसके जानकारी थी कि वो लोग एक दूसरे के संपर्क के अंदर थे, लेकिन महिला उससे बात करना नहीं चाह रही थी और जबरदस्ती उससे बात करने का प्रयास करता था। कितनी पढ़ाई लिखाई कितनी है और ये जो टीचर के साथ वो 10वीं पढ़ा हुआ था सिर्फ और दूध बेचने का काम करता है। 21 वर्ष का है। मृतका है वो 26 साल की है और स्कूल में पहले गाँव के स्कूल में पढ़ाती थी, अब सरकारी स्कूल से कोरोना के अंदर पढ़ाती थी। कितने चाकू मारे हैं और क्या चाकू बरामद कर लिया गया? जी, चाकू जो है वो बरामद कर लिया गया है। मल्टीपल वुंड्स हैं, पोस्टमार्टम रिपोर्ट के में जो भी पोस्टमार्टम रिपोर्ट के क्या अंदर कभी आपस में बातचीत हुई थी इन लोग की? क्योंकि जिस तरीके से मर्डर किया ऐसा लग रहा है कि कोई रंजिश पाल के बैठा था, तो सिर्फ शिकायत या फिर बातचीत होती थी और बातचीत बंद की गई? मैंने आपको बताया कि वो 2 साल से एक दूसरे को जानते थे और आपस में बातचीत थी, लेकिन महिला उससे बातचीत नहीं करना चाहती थी, नहीं समझ आगे अपनी उसको बातचीत को बढ़ाना चाह रही थी, वो जबरदस्ती उसके साथ कर रहा था। इस बात से वो आहत था, अपने जिसने बताया कि मैं इस चीज को लेकर परेशान था, उसके कारण उसने इस तरह जिस पहचान की बात है ये स्कूल में दाखिल हुआ, अब क्या बताया इसने स्कूल में मुझसे? जी, इनिशियली उसने बताया कि वो वहाँ पे कवर करके अपना फेस को जब गया था तो कवर करके गया था। इस तरीके से मतलब वो अपनी आइडेंटिटी इस दौरान वारदात के टाइम पे भी आइडेंटिटी अपने डिस्क्लोज नहीं करना चाह रहा था, लेकिन पुलिस इन्वेस्टिगेशन के अंदर जो तथ्य सामने आए उसके बाद उसका डिस्क्लोज हुआ और उसे गिरफ्तार किया गया। जो कोट गांव में स्कूल में पढ़ाती थी ये महिला, क्या ये स्कूल इसका अमित का था या इसके पिता का है? क्या नहीं, जो इसमें बात सामने आ रही उस गांव का रहने वाला है। अभी तक ऐसी कोई चीज सामने जो है वो नहीं गई है। जो आप परिवार की बात कर रहे हैं, मैंने बताया कि पोस्टमार्टम करवाया गया, पोस्टमार्टम रिपोर्ट की इस चीज का खुलासा होगा कितने चाकू। तो सर कैसे पता चला कि ये वो टीचर की दूर वाला था, तो मेरा संपर्क कैसे बना? जी, जैसा मैंने बताया कि हत्या के बाद जब हमने इस चीज को अपने इन्वेस्टिगेशन शुरू की, अपने सोर्सेज को एक्टिव किया, सीसीटीवी फुटेजेस वगैरह जब चेक की, तभी चीज सामने आई कि एक युवक है जिसके इस तरीके से संपर्क है, उसका जो हुलिया है उसी से मिल रहा था। और फिर उसे जब गिरफ्तार किया गया तो गिरफ्तार करने के बाद उसे जो रंजिश का कारण और जो पीछे के जो संबंध थे वो सारे डिस्क्लोज किए। ये स्कूल तक पहुंचा था, किस वाहन से पहुंचा था, कौन लोग इसके साथ थे? बताया जा रहा है कि 2 मोटरसाइकिल थी। नहीं, ये बाइक पे था, अकेला था, पहले से था, उसको पहले से उसका आने जाने का मृतका का रूटीन पता था, और पहले से ही वहीं था। क्या लिविंग में भी रहती थी क्या कभी इसके? नहीं, ऐसी कोई चीज